హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుహాసిని అండి. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఇప్పుడు మీకు చేప జన పొరటు చూపిస్తానండి. ఇది చేప జన కొద్దిగానే ఉందండి. చేపలు తెస్తే అందులో జన ఉంది. ఇది పొరటు చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా. అందుకని దీన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టేసి బాగా ఉడికిద్దాం. ఇది ఈ విధంగా ఉడికిపోయింది. దీన్ని దించి పక్కన పెట్టేసుకొని ఒక మూత వేసి దీనిలో ఉన్న వాటర్ అంతా ఉంచేయాలండి. ఇప్పుడు ఈ విధంగా నీళ్ళన్నీ ఉంచేసుకోవాలండి. దీనికి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఒక 2 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఈ జన పొరటుని మనము చల్లారిన తర్వాత బాగా ఇలా చేత్తో ఇలా కలిపేయాలండి. పొడిగా కలిపేయాలి. ఎందుకంటే ఇది ఒక జన సంచిలో కదా ఉంటుంది, తిత్తిలాగా ఉంటుందండి. అదంతా ఇలా వస్తుంది అనమాట. దాన్ని చేత్తో మనం ఇలా అనేసి తీసేసి పక్కన పడేసేయాలి. ఇలా తీసేసుకొని ఇది పక్కన పడేయాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కేసిందండి. ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 2 చిన్న టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. చిన్నగా అంటే ఇది ఈ టేబుల్ స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసాను. కొద్దిగా అండి ఆవాలు వేసుకున్నాం. ఆయిల్ వేడిచ్చేసింది. ఆవాలు చుట్టుపట్లాడిన తర్వాత ఈ ఆనియన్ వేసేసి వేయించుకున్నాం. అలాగే ఈ పచ్చిమిర్చి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేస్తాం. ఇప్పుడు ఇలా మనం కొద్దిగా వేసుకోవాలండి. ఈ లోపల మనం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులో ఈ జన వేసేయాలండి. ఇది ముందుగా పసుపు, ఉప్పు వేసి నేను ఉడికించి వాటర్ అంతా ఉంచేసానండి. అలా వాటర్ ఉంచేసిన దానివల్ల నీసు వాసన లేకుండా బాగుంటుంది టేస్ట్గా. అందువల్ల ఉంచేసానండి వాటర్. ఒక 3 నిమిషాల పాటు మనము దీన్ని బాగా వేపుకునేసామండి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్గులు కొట్టి పోసేస్తున్నాం. ఇప్పుడు మనం 2 ఎగ్గులు కొట్టేసాం కదండి. ఇదంతా బాగా దీనిలో ఇలా కలుపుకొనేసేయాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. అంటే కారము, ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. మనము ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, అది వాటర్ ఉంచేసాము. దానిలో ఎంత తగ్గిందో ఏమో తెలియదు కదా. మనం ఉప్పు చూసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోవాలండి. ఈ విధంగా మనం ఉప్పు చూసుకోవాలండి. నాకు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా సాల్ట్ వేసేస్తానండి. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి.
ఉప్పు తక్కువ కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. విధంగా బాగా కలుపుకోవాలి. ఆ కారం, ఎగ్గు పొరటు అన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా మనం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక కొద్దిగా పెప్పర్ మిరియాల పొడి చల్లేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఇదంతా నీట్గా కలిసిపోయింది. మనకి అది కొద్దిగా ఉంది కాబట్టి నేను 2 ఎగ్గులు పోసి కలిపి చేశానండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా మనవాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనకి ఈ విధంగా బాగా రెడీ అయిపోయింది కదండి. దీనిపైన మనం కొత్తిమీర చల్లేసుకొని ఒక్క నిమిషం అలా కలిపేసి స్టవ్ కట్టేసి మనం సర్వ్ చేసుకొని తినడం ఉంటుంది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినడమేనండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి. ఇది ఎక్కువగాని చేప జనగాని ఎక్కువగాని ఉంటే అట్లాగే జనతోటే చేస్తానండి. ఈరోజు కొద్దిగా ఉందని ఒక 2 ఎగ్గులు వేసి చేశాను. ఇలా చేస్తే కూడా బాగుంటుంది. ఇంకోసారి ఇంకొక వీడియోలో అది ఉట్టిదే ఓన్లీ చేప జన మాత్రమే చేసేది చూపిస్తానండి. మీకు కానీ నేను చేసిన ఈ విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కంటిన్యూగా చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్ అండి. నెక్స్ట్